దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం మొదటి మాట. అమ్మా, చాలు చాలమ్మా. యాకోబు తన తండ్రి పరదేశి వాసిగా, అంటే ఇక్కడ పరదేశి వాసిగా అనగా అర్థం ఏంటంటే మరొక దేశానికి చెందినటువంటి వ్యక్తి లేదా వేరొక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా వేరొక ప్రాంతానికి వేరొక ప్రదేశానికి చెందినటువంటి వారమని మనం గుర్తెరగాలి. మన పౌరసత్వం ఎక్కడుంది? 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 పరలోకమందు ఉంది. మన పౌరసత్వం ఎక్కడుంది? మనం ఎవరిమేనంటే మనం యాత్రికులు మాత్రమే. మనం ఈ లోకంలో యాత్ర ముగించుకొని, ఈ లోకంలో మనం వచ్చినటువంటి ఆ పనిని ముగించుకొని తర్వాత మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి మరలా వెళ్ళిపోవాలి. ఒకసారి చూడండి, లూకాసు వర్తమానం 1వ అధ్యాయం 23వ మాట చదవండి ఒకసారి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైన వెంటనే అతడు తిరిగి తన ఇంటికి వెళ్ళెను అని ఉంటుంది. అంతేనా? సార్ చదవండి ఆ మాట. 1వ అధ్యాయం 23వ మాట. చాలు చాలు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు అంట అతడు ఎక్కడికి వెళ్ళాడంట? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కాదు. ఎక్కడుంది మన ఇల్లు? పరలోకమందు ఉన్నటువంటి ఆ గృహానికి మనం వెళ్ళాల్సిందే, వెళ్ళక తప్పదు. నేను ఇక్కడే ఉంటానన్నా కూడా కుదరదు. అయితే ఇక్కడ మన వాక్యం గమనించుకుంటే ఇక్కడ చూస్తే పరదేశి వాసిగా అనగా అర్థం ఏంటి? వేరొక ప్రాంతానికి చెందినటువంటి వాడు, వేరొక ప్రదేశానికి చెందినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చదవండి తర్వాత ఆదికాండం 37వ అధ్యాయం. చాలు చాలు. యోసేపు అంట 15 ఏళ్ల వయసు వాడి అతడు మందును మేపుతా ఉన్నాడంట. అతడు మందును మేపుతా ఉన్నాడంట. మనం బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూడొచ్చు. ఎవరు ఆయన అంటే దావీదు కూడా గొర్రెలు కాసేటటువంటి ఒక కాపరే. ఆ కాపరిని తీసుకెళ్లి రాజుగా అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకొని పెంట కుప్పల మీద నుండి లేపుకొని ఆయన్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి కూర్చోబెట్టాడు. ఎవరిని? దావీదు. ఈ యోసేపు కూడా అటువంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తే, కాకపోతే కొద్దిగా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఎవరెత్తనంటే ఈ కుటుంబంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. చదవండి తర్వాత. చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనను గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుకున్నవాడు. చాలు చాలు. ఆ కుటుంబంలో చెడు నడత అనేది అంతా కూడా తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడు? తన తండ్రికి చెప్పేవాడు. ఈరోజు ఈ మన కుటుంబాల్లో మనం గమనించుకోగలిగితే ఏదైనా ఒక చిన్న తప్పు జరుగుతూ ఉంది, ఇలా జరుగుతూ ఉంది, నీ గురించి ఇలా తప్పు మాట్లాడుతున్నారు, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడక మార్చుకో, నీ మాట మార్చుకో, నీ చూపు మార్చుకో అంటే వింటున్నారా? నువ్వు నాకు చెప్పే అంత తోడువా? నువ్వు నాకు చెప్పే అంత తోడువా? ఇంకేమైనా మాట్లాడేవంటేనా? ఏమి లేదు, ఇంకా అంతే. నేనేంటో నాకు తెలుసు, నా తప్పులేంటో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆ కుటుంబంలో ఇబ్బంది పడకూడదు, మన కుటుంబీకులు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, 10 మంది నోళ్లలో నానకూడదు అని చెప్పి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెబుతుంటే
ఏమైనా మాట వింటున్నారా? మన మాటకి ఎదురు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ మనం గమనించుకుంటే చూడండి, తర్వాత చదవండమ్మా. యోసేపు ఇశ్రాయేలును పుట్టిన కుమారుడు కనుక కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి పుట్టించాడు. చాలు చాలు. ఇతడు 11 మంది జన్మించిన తర్వాత 12వ వ్యక్తిగా జన్మించినటువంటి వ్యక్తి ఇతను. కుటుంబంలోనే ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నాం కదా. ఎందుకనంటే ఆఖరిగా పుట్టాడు. ఆఖరిగా పుట్టినటువంటి వ్యక్తి ఇతను. ముద్దుల కుమారుడు. ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్నారు ఆ కుటుంబీకులందరూ కూడా. అతను జన్మించిన తర్వాత తన తండ్రి వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కనుక అతన్ని ఎక్కువగా ప్రేమించాడంట. ముందు ఉన్నటువంటి ఆ 11 మంది కన్నా ఈ 12వ వ్యక్తిని తన తండ్రి ఎక్కువగా ప్రేమించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు మాటలు వింటున్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఒక అత్యధికమైనటువంటి ప్రేమతో మనందరినీ ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ భూమి మీద మనకెన్నో శ్రమలు సంభవిస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను పొందుకున్న వాడికే సమస్యలు, ప్రేమ చూపించే వాడికే నిందలు, ప్రేమించబడుతున్నటువంటి వాడికే చెప్పలేని అపనిందలు పడతా ఉంటాయి. హల్లెలూయా. సరే, ఈ యోసేపు కూడా ఈ 12వ వ్యక్తిగా ఉన్నటువంటి ఇతని మీద కూడా తన తండ్రి అమితమైన ప్రేమ చూపటమే కాదు కానీ ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టించి ఆ కుమారుడికి అది ఇచ్చాడంట. హల్లెలూయా. ఇక ముందున్నటువంటి 11 మంది అమ్మలందరూ చూస్తున్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళి చెడు నడతనంతా చెప్పడం వింటున్నారు. అతను ఆఖరిగా పుట్టడం చూస్తున్నారు. అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. చివరికి ఒక నిలువుటంగి, విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగి కుట్టించాడు. 11 మందికి పుట్టినటువంటి మాకు లేదు కానీ ఈ 12వ వాడికి మటుకి ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టిస్తావా? చదవండి తర్వాత మాట. తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారాలలో అడగలేదు. చాలు సార్. ఇక తన తండ్రి అమితమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఒక నిలువుటంగి కుట్టడంతో వాళ్ళు తమ్ముడుగా ఉన్నటువంటి ఆయన యొక్క యోగక్షేమాలు కనుక్కోవటం కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, వాళ్ళకి శ్రమగా అయిపోయింది. ఈరోజు చూడండి, మనం గమనిస్తామంటే ఆఖరిగా పుట్టిన వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు, ఎంత ప్రాముఖ్యత ఇస్తారు. నేను ఒక చోట ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే ఆ తల్లికి 2 కుమారులు. ఎంతమంది చెప్పాలి అందరూ? ఎంతమంది? 2 కుమారులు. అంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, అమ్మ మీ పిల్లల్ని కూడా పిల్లల్ని ప్రార్థన చేస్తానంటే ఆ 2 కూడా పిలిపించింది. ఆ 2 గురించి కూడా ప్రార్థన చేస్తా ఉంటే ఆమె ప్రార్థన ముగించిన తర్వాత అంటుంది, అయ్యా 2 బిడ్డల్లో ఒకడేమో ప్రయోజకుడు, ఇంకొకడేమో దరిద్రుడు అంది. ఒకడేమో ప్రయోజకుడు అంట, ఇంకొకడేమో ఎవరమ్మా వీళ్ళంటే నా కడుపును పుట్టినోళ్ళేనయ్యా. అదేంటి నీ కడుపును పుట్టిన పిల్లలను పట్టుకొని అంత మాట అన్నావేంటమ్మా అంటే, ఒకడేమంట రోజుకంట డబ్బులు సంపాదించుకొస్తున్నాడంట. ఎంతమ్మా అని అన్న అడిగితే అంటుంది, నేను చెప్పనులే అయ్యా, నువ్వు దిష్టి పెడతావన్న. ఏం పర్లేదులేమ్మా చెప్పమ్మా ప్రార్థన చేస్తాలే అని అన్న. అయ్యా ఒకడేమో 500 చెప్తున్నాడు, ఇంకొకడే ఏం లేట్లేదు అంది. వీడు 500 తెచ్చినంత మాత్రం వీడు గొప్పోడైపోతాడా? ఏమండి, 500 తెస్తున్నాడంట రోజుకి. 500కి వీడు గొప్పోడైపోయాడు, వీడు ఏం దాటలేదు, వీడు పనికి మాలినోడు అయ్యాడు. ఎవరికే? ఎవరికి? చుట్టాలకు కాదు, స్నేహితులకి కాదు. 9 మాసాలు కని
మోసి కనిటువంటి ఆ తల్లి అంటుంది, ఒకడు పనికి మాలినాడు, ఒకడు పనికి వచ్చేవాడు. ఆడ ఆ మాట అనగల ఆ రెండో కుమారుడు ఆ పక్కకు పోయి ఏడుస్తున్నాడు. నేను పక్కకి వెళ్ళిన తర్వాత తమ్ముడు ఇటు రామ్మా అని చెప్పి పిలిచి, ఏం బాధపడద్దు, ఎందుకు బాధపడతావు, దేనికి బాధపడతావు, ఏమన్నారని, నువ్వు పనికి రానాడు అన్నారు, అనాల్సిన మాటే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఒకడు పనికొచ్చేవాడు ఉంటే ఒకడు పనికి రానోడు ఉంటాడు. ఎవరి దృష్టిలో తల్లి దృష్టిలో ఉంటాడు, లేకపోతే తండ్రి దృష్టిలో ఉంటాడు, లేకపోతే కుటుంబం యొక్క దృష్టిలో ఉంటది. కానీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుని దృష్టిలో నీవు పనికొచ్చే పాత్ర. కొట్టు గట్టిగా చెప్పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఒక పనికి రాని పాత్రగా త్రోసివేయబడితేనే ఈ ప్రాంతానికి వచ్చాం. హల్లెలూయా. ఈ ప్రాంతానికి రావటానికి నువ్వు త్రోసివేయబడితేనే ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. ఈ ప్రాంతానికి ఊరకే వచ్చామండి మనం. ఈ ప్రాంతానికి ఊరకే మనం వచ్చామా? దేవుడు ఏం చెప్పాడు? ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తానన్నాడా, లేకపోతే నిన్నొక్కరిని ఆశీర్వదిస్తానని చెప్పాడా? ప్రతి ఒక్కరిని. కానీ ఆ తల్లి ఏమంటుంది? ఒకడు పనికొచ్చేవాడు, ఇంకొకడు పనికిరానుడు అంట. తర్వాత చదవండి అన్నమాట ఒకసారి. చూడండి, ఈ బైబిల్లో మనం గమనిస్తే పగల గురించి ఎక్కడ రాయబడిందో అంటే ఇక్కడ బాగా రాయబడింది. ఒక చోట చూస్తే పగబట్టారని ఉంటది, ఇంకొక చోట చూస్తే మరీ పగబట్టారని ఉంటది, ఇంకొక చోట చూస్తే మరింత. ఎన్ని పగలు ఈరోజు మన మీద కూడా అటువంటి పగలు లేవా? పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. ఎవరి మీద? యోసేపు మీద పగబట్టారు. ఎవరు? ఒక కళ చెప్తా ఉన్నాడు. ఒక చేనులో పనులన్నీ కడతా ఉంటే ఆ పనులన్నీ లేచి నాకు నమస్కరిస్తున్నాయి, నాకు సాష్టాంగ పడుతున్నాయి అంటే లెక్క చేయలా. సరే, మరలా 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడుతున్నాయంటే అక్కడ కూడా వాళ్ళ నాన్న చెప్పి వాళ్ళ నాన్న చేత అతన్ని తిట్టించారు. నువ్వెంత, నీ వయసు ఎంత, మేము వచ్చి నీ ఎదురు నిలబడతామా, మేము నీ ఎదుట మోకరిస్తామా అని అన్నారు. ఎవరు? ఒక కుటుంబమే, ఒక నిలువుటంగి కుట్టించినటువంటి ఆ తండ్రి ఆ మాట మాట్లాడాడు. ఈరోజు ఈ కుటుంబంలో, మనం ఉన్నటువంటి కుటుంబంలో మనం ఒక మాట అంటున్నారంటే, ఒక నింద వేస్తున్నారంటే వేయని, ఎన్నైనా వేయని తీసుకో, దాన్ని ప్రతి దాన్ని తీసుకో, స్వీకరించు. నువ్వు పనికి మాలినాడు అన్నారా? నిన్ను స్వీకరించు. పనికిరాని కుటుంబం అని అన్నారా? స్వీకరించు. నీ బిడ్డలు నాశనం అయిపోతారని అన్నారా? స్వీకరించు, తప్పే లేదు. స్వీకరించు, తీసుకో. అది అందెవరు? ఒక మనిషి ఆ మాట అన్నారు అంతే. దేవుడు అన్నాడా నిన్న మాట? ఆయన్ని ఎరిగినది మొదలుకొని ఈ 2026వ సంవత్సరం జనవరి 1వ మాసంలో మొదటి పునరుద్ధాన దినం రోజు వరకు ఏనాడైనా దేవుడు నిన్ను ఒక్క మాట అన్నాడా? మన ఎవరంటారు? ప్రజలు అంటారు. ఎందుకంటారంటే మనని అనిన వెంటనే దేవుడు మన పక్షాన తిరగాల వద్దా? దేవుని కనుదృష్టి నీ వైపు తిరగాలంటే 10 మంది నీ వైపు చూడాలి. 10 మంది నీ వైపు వేలెత్తి చూపితే అప్పుడు నా తండ్రి నీ వైపు చూస్తాడు. హల్లెలూయా.
ఒక ఆమె ఉందంటండి, ఒక ఆమె ఉందంట, బిడ్డల గురించి ఏమో 10 మంది దగ్గర కంపు చేస్తుందంట. ఆ తల్లి అంట మళ్ళీ ఇంట్లోకి రాగానే బిడ్డల మీద అమితమైన ప్రేమ చూపించిద్దంట. ఆమంట చేసే రాజకీయాలు బయట చేసి ఏం తెలియనట్టుకొచ్చి కూర్చుంటుందంట. ఏమన్నారమ్మా అనిద్దంట. నాకేం తెలుసు నీకే తెలియాలంటారంట పిల్లలు. భలే ఊడివే, అసలు నేను నిన్నెందుకు అంటానమ్మా బంగారు తల్లి అంటదంట. ఆడనుకుంటాడంట నోట్లో మనసులో అనుకుంటాడంట, బయట మొత్తం వ్యవహారం చేసినంత నువ్వేగా, అంత మాట్లాడింది నువ్వే, తెలుసుకుంది నువ్వే, మళ్ళీ ఏం తెలియదు నాకు, అసలు ఏం తెలియదు, నువ్వు చెప్పు నేను తెలుసుకుంటా. ప్రజల ముందు ప్రజలే నాటకం ఆడుతున్నారు, మనుషుల ముందు మనుషులు నాటకం ఆడుతున్నారు. ఈరోజు మనం గమనిస్తా ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత మాటను మనం గమనిద్దాం రండి ఒకసారి. అమ్మా కాదు కాదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఆదికాండం 37వ అధ్యాయం 17వ మాట చూడండి ఒకసారి. చాలు ఇక్కడ మనం గమనిస్తే తన తండ్రి ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అన్నలందరూ మందను మేపుతా ఉంటే ఆఖరిగా ఉన్నటువంటి యోసేపు ఏం చేశాడంటే వాళ్ళ అన్నలను కలుసుకుందామని చెప్పి వెళ్తా ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో షెకెం అనే ప్రాంతంలో వాళ్ళు ఆ మార్గము గుండా వాళ్ళు వెళ్ళారయ్యా, అటుకుండా మీరు వెళ్ళండి అని అన్నప్పుడు ఇక్కడ మనం గమనించుకుంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదాము రండని చెప్పుకున్నట్టు విన్నానని చెప్పింది. అంటే దోతాను అనగా అర్థం ఏంటంటే, దోతాను అనగా ఏంటంటే నూతులు గోతులు ఉండేటటువంటి ప్రదేశాన్ని దోతాను అని అంటారు. ఈ దోతాను అనే మాట బైబిల్లో ఇంకొక చోట ఉంది చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ మాట చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 13వ మాట. ఈ ప్రకారము సొలొమోను మందిరము కట్టించి అతడు మందిరపు లోపల గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలక చేత చాలు అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. అంటే దోతాను అనగా అర్థం ఏంటి? నూతులు గోతులు ఉండేటటువంటి ప్రదేశం. అంటే ఇప్పుడు ఆ యోసేపు ఎటువైపుగా ప్రయాణం చేస్తున్నాడు? ఆ నూతులు గోతులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళాడటు. ఆ వెళ్ళిన తర్వాత ఆ అన్నలు ఏమనుకున్నారంటే మొత్తం మీదట ఇతడు వల్ల మనకెంతో అపకీర్తి కలుగుతుందని చెప్పి అతను ఏం చేశారు, చివరికి చూశారు. మొత్తానికి చివరిగా అతను ఏం చేశారంటే గోతులో పడేశారు. ఈరోజు మనల్ని ఎంతమంది గోతులో పడేయలేదు? ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక గోతులో పడిపోయా ఉన్నారు ఈరోజు. అయ్యో నేను పడిపోయాను, అయ్యో నేను మునిగిపోయాను, అయ్యో నన్ను లేపేవారు లేరు, అయ్యో నన్ను బయటకు తీసేవాళ్ళు లేరే అని నీవు అనుకుంటా ఉండొచ్చు. ఆ నూతులు గోతుల్లో ఉన్నటువంటి అనుభవం నీకు మేలే. ఆ నూతులు గోతులు ఉన్నటువంటి ఆ ప్రదేశం యోసేపుకి మేలుకరంగా మార్చబడిన ఆ ప్రదేశం. నువ్వు వెళ్ళే ప్రదేశం, నువ్వు వెళ్ళే నడిచేటువంటి మార్గం అంతా కూడా నూతులు గోతులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నీవు కూడా ఈ రోజు గోతులో పడిపోయి ఉన్నావేమో. అది ఆ గోతు అనేది నీకు మేలుగానే మార్చబడుతుంది కానీ కీడుగా మార్చబడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుంటలో పడిపోయినటువంటి ఆ యోసేపు కేకలు రాస్తున్నాడు, అన్నా నన్ను రక్షించండి, నా అన్నలారా మీరు నన్ను కాపాడు, నేను కేకలు రాస్తుంటే ఒక్కడైనా వచ్చాడా? తన తండ్రి ఇచ్చినటువంటి ఆ నిలువుటంగిని చింపి ఒక గొర్రెను చంపి ఆ గొర్రె యొక్క రక్తంలో ముంచి ఆ అంగిని ఏం చేశారు, వాళ్ళ తండ్రి వద్దకు పంపించారు. తన తండ్రి ఎంతగానో తన కుమారుడు చనిపోయడం అని చెప్పి ఎంతగానో బాధపడ్డాడు.
ఈరోజు క్రైస్తవులం అని పిలువబడుతున్నటువంటి మన జీవితంలో, మన బ్రతుకుల్లో గుంటలు ఉంటాయి, గోతులు ఉంటాయి. ఒకసారి నడుస్తానే వెళ్తావు, నీవు అనుకోకుండానే ఒక్కసారిగా ఉన్న ఫలాన ఆ గోతులో పడిపోవాల్సి వస్తుంది. నిన్ను లేవనెత్తగలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. నిన్ను పైకి తీసేవారు ఎవరు ఉండరు. పరిచర్య కూడా అలాంటిదే. ఈ పరిచర్య నిమిత్తం చూసుకుంటే 1,00,000 రూపాయల పని దేవుడు పెడతాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ 1,00,000 రూపాయల పని దేవుడు పెట్టినప్పుడు ఆ దైవజనుని యొక్క జేబులో 10 రూపాయలే పెడతాడు. కానీ పరిచర్యకి కావాల్సినంత ఎంత? 1,00,000 రూపాయలు. కానీ దైవజనుడి జేబులో ఉన్నంత 10 రూపాయలు. ఎంత? 10 రూపాయలు. అప్పుడు దేవుడు చూస్తాడు. ఇప్పుడు చెప్పబ్బా, నువ్వు సేవకుడిని తెల్లగొట్లేసుకొని నువ్వు ప్రజలకి కనిపించినంత మాత్రం నువ్వు సేవకుడు కాదు. కానీ నువ్వు నీ దగ్గర ఉన్న 10 రూపాయలతో నువ్వు ఏ విధంగా నువ్వు కలిగి ఉన్న విశ్వాసం చూపిస్తావో చూపి. నీ దగ్గర లేవు 1,00,000 రూపాయలు, కానీ నీ దగ్గర ఉన్న 10 రూపాయలు. అప్పుడు చూస్తాడు దేవుడు నీ ధైర్యం ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ ప్రార్థన ఎంత. అంతేనా? దేవుడు పరిచర్య అంటే కోట్లు పోసి కానుకలు పెట్లు నిండిపోయేటట్టు కానుకలు ఇవ్వడు దేవుడు. సేవ అంటే పరీక్ష, పరిచర్య అంటే పరీక్ష. 10 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు పని పెడతాడు. ఆ 10 రూపాయలు ఉండే ఇదైనా నన్ను గుంటలో పడేసావు, నువ్వు పోవే అని అన్నాడా యేసేపు? అన్నాడా? కేకలేసాడండి. గుంటలో పడిపోయి మౌనంగా కూర్చోలా. మౌనంగా కూర్చోకుండా కేకలేసాడు. విశ్వాసపు కేకలేస్తే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారు వచ్చి అతన్ని 20 నాణ్యాలకి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత అతని జీవితం ఎలా మార్చబడింది? ఐగుప్తుకి బానిసగా కొనుక్కోబడ్డాడు. ఇక అయిపోయింది జీవితం అనుకున్నారు. అన్నలందరూ సంతోషపడ్డారు. ఇది అయిపోయాడు, ఇది బతుకు అయిపోయింది, జీవితం ముగించబడింది అనుకున్నారు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. ఇక చూడండి, బైబిల్లో ఆఖరికి మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 41వ మాట. చాలు. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ చూడండి ఒకసారి ఒక మాట. ఇక్కడ మనం ప్రత్యేకించి ఇక్కడ చూసుకుంటే, ఏ ప్రాంతానికైతే బానిసగా వెళ్ళాడో అదే ప్రాంతానికి ఎలా నిలబట్టాడు దేవుడు ఈ యోసేపును చూస్తే, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను, ఐగుప్తుకి అసలు ఎలా వెళ్ళాడు ఈయన? ఒక బానిసగా వెళ్ళాడు. ఒక బానిస బతుకు నుండి ఒక రాజు మార్గమును నడిపించాడు. దీని అంతటికి కారణం ఎవరు? దేవుడు అని మాత్రం మీరు చెప్పొద్దు. సింపుల్ గా దేవుడు అని చెప్పి తప్పుకోవద్దు, తెలివి తక్కువ దత్తమ్మల్లాగా. ఎవరు కారణం? యోసేపే కారణం. దీనికి ప్రతిదీ దేవుడే. నీ విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేస్తాడండి? అందుకేగా సేవకుడికి 10 రూపాయలు ఖర్చు ఇచ్చి 1,00,000 రూపాయలు పని పడతాడు. అప్పుడే విశ్వాసులు కూడా చల్లదెదురైపోతారు. ఇప్పుడు విశ్వాసులు ఉంటే వాళ్ళని అడుగుతాడేమని అనుకోండి, ఆ 10 రూపాయలే వస్తాయి ఎన్నాళ్ళు చూసుకున్నా. ఆ గుంటలో పడిపోయిన యోసేపు కేకలు వేసాడు. దేవుడు చూశాడు ఆ కేకల్ని. అన్నలు కాపాడారా? తన తండ్రి దేవుడు ఆడుకుంటూ వచ్చి ఆ గుంటలో పడిపోయిన కుమారుడు నేను పైకి తీశాడా? లేదా రాజ్యానికి వెళ్ళిపోయి బానిసగా బతుకుతున్నటువంటి వ్యక్తి మీద ఏమన్నా ఆ రాజ్యాధిపతి ఏమన్నా, ఆ సైన్యాధిపతి అయినా, ఎవరైనా సరే ఒక్కడైనా అతని మీద జాలి చూపించారా? దయ చూపించారా? నువ్వు
12వ కుమారుడు కాదు నాయనా, నువ్వు ఎంత గొప్పవాడివి, మీ తండ్రి నీ కొరకు ఒక ప్రత్యేకించి ఒక నిలువుటంగి కుట్టించాడు, నువ్వు ఇక్కడ బానిసగా ఎందుకున్నావయ్యా, నువ్వు వెళ్ళిపో అని అన్నారా? నీ విజయానికి ఎవరు కారకులు అంటే నీవే కారకులు. నీ కుటుంబంలో ఒక మూల స్తంభముగా ఒక నిలబడాలంటే అది నీ ప్రార్థనే అవ్వాలి. హల్లెలూయా. యోసేపు గుంటలో పడ్డాడు, గుంటలో ఉండి కేకలు వేశాడు. ఆ కేకలు చూసినటువంటి దేవుడు ఏ రాజ్యానికైతే బానిసగా వెళ్ళాడో, ఏ రాజ్యానికైతే బానిసత్వానికి వెళ్ళాడో, అదే బానిసలుగా ఉన్నటువంటి రాజుగా పిలువబడుతున్నటువంటి ఆ ఫరో రాజు చేత పిలిపించబడి ఐగుప్తంతటి మీద అధికారిగా నేను నిన్ను నియమించానన్నాడు. ఇది యోసేపుకున్నటువంటి నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిరీక్షణ కలిగినటువంటి మన భక్తి ఏ స్థానానికి నేను అధికారిగా నిలబెట్టింది ఈ రోజుకి? నీ ఇంటికి నువ్వు అధికారివేనా? పైకి చెప్పుకున్న అధికారివా, లేకపోతే నిజంగానే అధికారివా? ఇప్పుడు వచ్చినటువంటి మీరందరూ ఎంతమంది మీ కుటుంబానికి మీరు అధికారులండి? ఎవ్వరు కూడా అధికారులు కాదు. మీ మాటకు అసలు విలువే లేదు. కారణం ఏంటి? యోసేపు దేవుణ్ణి చూశాడు. యోసేపు కష్టకాలంలో కూడా దేవుణ్ణి విడిచిపెడదామని ఆలోచన రాలా. ఈరోజు మనకి అంటే అంటే ఈ బైబిల్ని పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఈ బైబిల్ని ఇలా మూసేసి జిప్పు కూడా తెరవకూడదు అనుకుంటున్నానండి. అసలు దేవుడు ఏం చేశాడని నేను మందిరానికి రావాలి? 2025వ సంవత్సరం వరకు వచ్చా, ఈ 20వ సంవత్సరం కూడా రావాలా? అసలు ఏం చేశాడండి ఆయన? ఏం చేశాడు? నీకేం చేయాలండి? నీకేం చేయాలి? తాజ్మహల్ నీ పేరును రాయాలా? తాజ్మహల్ నీ పేరును రాయాలా? లేకపోతే మైసూర్ ప్యాలెస్ నీ పేరును రాయాలా? లేకపోతే నీ పిల్లల పేరును రాయాలా? ఏం కావాలి మీకు? దేవుడు అంటున్నాడు, మీరు నిష్ఠగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, నేను నీకు పరలోక రాజ్యం ఇస్తానంటే అదంతా వదిలేసి దేనికోసమో పరిగెత్తున్నాం. అసలు ఎందుకోసం పరిగెత్తున్నాం తెలుసా మనకి? యోసేపు బానిసగా వెళ్ళాడు. అసలు ముందున్న లక్ష్యం ఏంటి? తన అన్నదమ్ములందరూ విడిచిపెట్టినటువంటి వారి అందరి ఎదుట అతను గొప్ప చేయటం అతని యొక్క లక్ష్యంగా మార్చింది. హల్లెలూయా. ఈరోజు మన లక్ష్యం ఏమై ఉండాలంటే, మన శత్రువు ఉంటాడు. మన శత్రువు అనేవాడు మన దగ్గర లేకపోతే మన ఎదురు యేసు ప్రభు అనే దేవుడు మన ఎదుట నిలబడ్డాడు. మన కనపడటం కూడా కనపడ్డాడు. మన శత్రువు ఏం చేయాలి తెలుసా? నేను కోరుకుంటా ఏమనంటే, 4 దిక్కుల నుంచి మన శత్రువు మనను తరుముతా ఉండాలి. ఏ దిక్కు కూడా విడిచిపెట్టకూడదు మనల్ని. 4 దిక్కుల నుండి శత్రువు మనల్ని తరుముతా ఉంటే, యేసయ్యా ఎక్కడున్నావు నాయన, కనపడవా అంటాం. 4 దిక్కుల నుండి తరవట్లేదు అనుకో, చక్కగా ఏసీ వేసుకొని నిద్రపోతాం. చలికాలం అయితే దుప్పటి తన్ని పడుకుంటాం. అది దేవుడితో పనే మనకి. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకున్న లక్ష్యం ఏంటి? వారన్నలు అందరినీ కూడా ఏ రకంగా అతను ఇబ్బంది పెట్టారు, వారందరి ఎదుట అతను గొప్పగా నిలబడాలని ఆయన ఆశించాడు. ఈరోజు మన శత్రులు అందరి ఎదుట మనం గొప్ప చేయబడతాం. మనకి ఇష్టం కాదా? మరి ఏది కేకలయ్యి, ఆ విశ్వాసపు కేకలయ్యి, ఆ ప్రార్థన ఏది, ఆ ఉపవాసం ఏది, ఆ కన్నీరేది, ఆ కేకలయ్యి, ఆ గుంటలో పడిపోయినటువంటి ఆ యోసేపు వేసిన ఆ కేకలు వంటి ఆ అనుభవం వంటి ప్రార్థన, ఆ కేకలు ఏయి? ప్రార్థన కేకలు లేకుండా నీకు ఎటువంటి విజయం అనేది రాదు. హల్లెలూయా. చూడండి, ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను. రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయం. ముప్పై ఐదు మాట చదవండి ఒకసారి.
క్రీస్తు ప్రేమ నుండి మనలను వాడెవడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. చాలు ఇక్కడ మనం గమనిస్తే శత్రువులు కూడా మన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని, ఖడ్గమైనా కూడా మనల్ని ఎవరి దగ్గర నుండి? దేవుని ప్రేమ నుండి మనల్ని అంటే వేరుపరిచేది ఏది కూడా, అంటే ఆయన ప్రేమకి అంత బలం ఉంది. చూడండి, ఆఖరికి ఇంకో మాట చూస్తాం చూడండి, అదే అధ్యాయంలో 38వ మాట చదవండి ఒకసారి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఆయన ప్రేమ మనకి నిష్కపటం లేకుండా ఆయన మనకి ప్రేమ ఇచ్చాడు. ఆయన మనకి స్వచ్ఛమైన ప్రేమను ఇచ్చాడు. ఆయన ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఆయన యథార్థమైన ప్రేమను చూపిస్తా ఉంటే ఆ ప్రేమను ఎరిగినటువంటి మనము ఆయన్ని హత్తుకొని ఎన్ని కార్యాలను మనం పొందుకోవాలి. ఆయన ప్రేమను తెలుసుకున్న వారంగా ఉన్నటువంటి మనము మన శత్రువులను ఎన్ని విధాలుగా వాళ్ళని ఆట పట్టించు. మనం ఏ విధంగా మన శత్రువులను ఆట పట్టిస్తున్నాం? ఆయన ప్రేమ యథార్థమైన ప్రేమ. హల్లెలూయా. ఆ యథార్థమైన ప్రేమలో కనుక నువ్వు నిలబడగలిగితే, యోసేపు వలె కేకలు వేయగలిగితే, యోసేపుని ఏ రాజ్యానికైతే బానిసగా పంపించారో అదే రాజ్యానికి అతన్ని అధికారిగా చేయటం కాదు, రాజుగా నిలబెట్టి. హల్లెలూయా. ఏ శత్రువు అయితే నీ మీద పెత్తనం చేస్తా ఉన్నాడో అదే శత్రువు మీద నేను రాజుగా దేవుడు నియమించడం పెద్ద కష్టమా? ఎప్పుడు యోసేపు వలె క్రీస్తు ప్రేమను ఎరిగి ప్రార్థన అనే కేకలు వేసినప్పుడు నీ శత్రువు ఎదుట నిన్ను రాజుగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది మీ శత్రువుల ఎదుట రాజుగా నేను నిలబడాలని? ఎంతమందికి ఆశ ఉంది? మీ కుడి హస్తాలు పైకెత్తి పెట్టండి. అంతమందికి ఆసక్తి ఉందా? మరి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన మా యేసయ్యానికి స్తోత్రాలు. అయ్యా, యోసేపుని ప్రభా ఆ గుంటలో వేసేంత వరకు కూడా ప్రభా మీరు కాచి కాపాడారు. నాయన తన తండ్రి నాయన అయ్యా ప్రత్యేకించి ప్రేమించి ప్రభా అతనికి నాయన నిలువుటంగి కుట్టించాడు. ఆ నిలువుటంగి కుట్టించినప్పటికీ కూడా ప్రభా తన అన్నలందరిని ఆయన అతన్ని హేళనగా చూసి అయ్యా అతన్ని ద్వేషించి ప్రభా అయ్యా గుంటలో పడివేశారు. నాయన ఏ రాజ్యానికైతే నాయన బానిసగా వెళ్ళాడు, ఏ రాజ్యానికైతే నాయన అతడు ప్రభా అయ్యా నాయన వ్యక్తి చాకరి చేయటానికి వెళ్ళాడు నాయన, అదే రాజ్యానికి నాయన అధికారిగా రాజుగా మీరు నిలబెట్టినట్టుగా ప్రభా అయ్యా మాకు కూడా ప్రభా అయ్యా యోసేపు గుంటలో నుండి పైకి రావటానికి ఎటువంటి కేకలు వేశాడో నాయన, అటువంటి కేకలు వేసేటటువంటి ప్రార్థనాత్మతో నాయన మమ్మల్ని నింపమని అడుగుతున్నాము తండ్రి. స్తోత్రం. యోసేపుని ఏ విధంగా అయితే నాయన మీరు అధికారిగా మీరు నిలబెట్టారో ప్రభా మమ్మల్ని కూడా మా శత్రువు ఎదుట అధికారిగా నిలబెట్టి సహాయం అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ